అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఒక భాషా ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ ఒక ఉంది. ఎవడు కొన్నారు స్వామి? పిల్లిని కూడా రూమ్ లో పడేసి కొడితే అది పులైద్దా బాబు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడు తక్కువ ఓడిపోద్దు? వై నాట్ 175 అని ఎందుకు మరి దరిద్రంగా 11 కు పడిపోయారు? ఎందుకు ఓడిపోయామో సజీవుడైన దేవునికి తెలుసు, జగనన్నకు తెలుసు, మాలాంటి కొంతమందికి తెలుసు. నాకు తెలుసు నీకు తెలుసు. ఏమిటా దిక్కమాటలు? మళ్ళీ వస్తుందా అధికారంలోకి? వస్తుందా వైసీపీ? ఖచ్చితంగా. నా ఫ్లాష్ బ్యాక్ లో ఒకడు చల్లింది జీలకర్ర, మొలిసింది తోటకూర, పూసింది మల్లెపువ్వు, వేసింది అరటిగెల అన్నాళ్లే. ఆ తొందర నీ సమాధానం ఫాలో అయిందో అంతకి 100 11 పెరుగుతుందా మళ్ళా? 1 పక్కన ఇంకొక 2 అంకెలు మంచి చేసుకోవచ్చు. ఒకటి ఎంత ఇదెంత? ఒకటి, ఇది ఒకటి కలిపితే 11. ఇంత పిచ్చిగా? అయ్యో నీకెందుకా? నాకుంది అది, నా బ్లడ్ లో నరాల్లో జీర్ణకుపోయింది. క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారా? క్యాన్సర్ ముదిరింది కదా, అందుకే డైరెక్ట్ ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి, అదే ఎందుకు మోసు, ఎందుకు లవ్ ఏందా నీ బాధ? ఊరుకోమ్మా, ఊరుకోరా. బోర్ఘాట్ అనిల్ని ఇప్పుడు పోస్తే కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ మిక్స్ అయ్యి వస్తుందా? అది నెత్తురు కాదురా, జామ్. నెత్తురు దేవుడు అటు ఏ కలర్ లో వచ్చినాడో నాకు జగనానికి అదే వస్తుంది. రే మాట్లాడితే నెత్తురు అంటావు, బాంబులు అంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావురా? కాకపోతే ఆ బ్లడ్ బీట్ ఏముంటుంది తెలుసా? జగన్ జగన్ జగన్. ఇవన్నీ ఇప్పుడు ఏ డబ్బు కోసమో లేకపోతే ఏ పేటిఎం బ్యాచ్లు తీసుకునే పైసల కోసమో. అన్నయ్య వాడంతా మనలే కదా. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏంట్రా? కావాలంటే నువ్వెళ్ళు. నువ్వు ప్రశ్న అడుగుతావు, ప్రశ్నకి సమాధానం చెప్తే దానికి నువ్వు కంక్లూజన్ ఇవ్వవా? ముట్టి కిందెట్టిన మందు పాత్ర ఎప్పుడు పేలుతుందో తెలియని పోలీసు వాళ్ళగా ఎంత టెన్షన్ ఫీల్ అయిపోతున్నాయి. కంక్లూజన్ ప్రజలు ఇస్తారు. మండుతున్నట్టుంది. నమస్కారం. ఇప్పుడు కొడాలి నాని లేకపోతే పెర్ని నాని లేకపోతే ఇటువంటి వాళ్ళు వైసీపీకి ప్లస్సా మైనసా? వీడెవరు ఆడేడో తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగి పెట్టిండు. మహానాడులా లోకేష్ క్లియర్ గా మాట్లాడతాడు. ఏంటది? గుడ్డల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏం గుడ్డలు? నేను గొడ్డలి 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 గొడ్డలి. భగవంతుడా, అదే ప్రశ్న ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? సైకో జగన్ అని కూడా అన్నాడు. ఓరే నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే అనుకోనిబ్బా. అంటే మీరు ఎవరినన్నా ఎగ్స్ పడతా ఉంటారు కదా, లోకేష్ అన్నాడు, మరి మీరు ఏం రియాక్షన్ లేదు పెద్దగా? సిగ్గుండాలరా, నేనే ఫీల్ అవటం లేదన్నమాట. ఏం బతుకురా ఇది? అంటే నీ లెక్క లొకేషన్ తిట్టమంటావు ఏంది? కత్తి తీసుకొని కసా 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 పడవలసింది పోయి నేనే ఫీల్ అవటం లేదు అన్నావట. తిట్టమంటావు? నేను తిట్టమంటలేను కానీ మీరు ఏం చేస్తారా అన్నాడు. కంట్రోల్ ఎవరు చాలు. వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. మీరు మంచోళ్ళే కానీ వాళ్ళే కేసులు పెట్టినట్టు అన్యాయంగా. ఏమో మంచి శివుడు అనేది కోర్టులు తెలుస్తుంది, జాతీయ ఎస్సీ కమిషన్ తెలుస్తుంది. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. పోలీసు వాళ్ళు కొడితే నా బీర్జాల మీద నా టెస్టికల్స్ మీద కొడితే రైట్ సైడ్ టెస్టికల్స్ బ్లడ్ క్లాట్ ఉంది. లెఫ్ట్ పగిలింది, రైట్ చితికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. నేను 15-20 కిలోమీటర్ల కంటే లోకల్ గా తిరిగేదానికి కూడా లేదు. కారులో కూర్చునేటప్పుడు కూడా ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. ఫైర్ కదా, అలాగే ఉంటుంది మరి. ఫ్రాక్చర్ గట్టినే కొట్టారు. అయితే ఇంచి ఆరేశారు. గట్టి కొడతాం ఏంది? అసలు ఒక మాటలో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. కానీ బోరుగడ్డను కొట్టిరని బోరుగడ్డ చెప్పుకోవడము టీడీపీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు దాన్ని. చేసుకోని నేనే నన్ను కొట్టలేదు, నన్ను చేయలేదు అని అంటే అది ఏడ తప్పు అవుతుంది. ప్రపంచం అంతా తెలుసు నన్ను చించారేసారు. శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు కొట్టుడు పాడించుడు. నేను కూడా త్వరలో ప్రజల్లోకి రాబోతున్నా వైఎస్ఆర్సీపీ తరఫున. ఎందుకు అడుగు తింటానికా? Like, share and subscribe to